నేను ప్రభాకర్ యాదవ్, గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్లో ఒక డైరెక్టర్. నేను ఈ కంపెనీలో 7 మంది డైరెక్టర్లు ఉన్నారు. ఒక ఆదినారాయణ ఒక సైడు, 6 మంది ఒక సైడ్ ఉన్నారు. దీనిపైన రోజు మీడియాలో ప్రెస్ మీట్లలో వస్తుంటే ఈరోజు నేను స్పందిస్తున్నాను. ఈ సబ్జెక్టు గురించి మాట్లాడే ముందు ఆల్రెడీగా అన్ని కోర్టులోన ఈ సబ్జెక్ట్ ఉంది, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, అన్నీ మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు అతను ఒక ఫేక్ అగ్రిమెంటు, ఫేక్ రెజ్యులేషను అని నిన్న ప్రెస్ మీట్లో చెప్పాడు. దాని వివరణ ఇవ్వడానికే నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను. ఓకే, నాకు 160 ఎకరాలు, 162 ఎకరాల భూమిని 2017లోనే ఈ 4 డైరెక్టర్లు కలిపి ఆదినారాయణ, విష్ణువర్ధన్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి, వై అరుణమ్మ, ఈ 4 కలిపి నాకు అమ్మినారు. అమ్మిన తర్వాత 2018 ఫిబ్రవరిలో నాకు షేర్లు ట్రాన్స్ఫర్ చేశారు. షేర్లు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నాకు ఒక రెజ్యులేషన్ పాస్ చేశారు. ఏమని? 161 ఎకరా 96 సెంట్లు నాకు ఏదైతే ఉందో హక్కు, ఆ హక్కుకు గాను నాకు ఒక రెజ్యులేషన్ పాస్ చేసి ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకొని నేను ఒక థర్డ్ పార్టీకి నేను అమ్మాను. 160 ఎకరాల పైకి 80 ఎకరాలు నేను అగ్రిమెంట్ ఇవ్వడం జరిగినది. ఈ అగ్రిమెంట్ అతను కూడా కోర్టుకు వేశాడు, నేను ఇచ్చిన అగ్రిమెంట్ కూడా కోర్టుకు వేశాడు. ఆదినారాయణ ఏమంటాడు? ఈ అగ్రిమెంట్ ఫేకు, ఈ రెజ్యులేషన్ ఫేకు అంటాడు. ఫేక్ అంటే ఏమి? ఫేక్ అంటే రెజ్యులేషన్ ఫేక్ అనా, సంతకాలు ఫేక్ అనా, సంతకాలు దొంగ సంతకాలనా? సంతకాలు పెట్టిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, ఇక్కడే ఉన్నారు, మంచి స్థాయిలో ఉన్నారు. వాళ్ళు చెప్తారు కదా ఇది దొంగదా కరెక్టా అనేది. ఇది కరెక్ట్ అని నేను కోర్టుకు వేశాను, కరెక్టే. నాకు కోర్టు కూడా స్టే ఇచ్చింది ఈ అగ్రిమెంట్ పైన. ఇప్పుడు ఈ అగ్రిమెంట్లో 2018లో డాక్యుమెంట్ తీసుకొని 19లో అగ్రిమెంట్ ఇచ్చినట్టు రాసినారు అనేది వాస్తవం. అది నేను ఇచ్చినది వాస్తవం. మేము 2017లో భూమి కొంటే 2017 డిసెంబర్ 25వ తారీఖు నేను వాళ్ళకి అమ్మిన తర్వాత వాళ్ళు నాకు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చారు. టోకెన్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు అగ్రిమెంట్ రాసుకోకుండా? ఏదో ఈరోజు జరుగుతుంది పంచాయతీ, రేపు జరుగుతుందని మేము వెయిట్ చేయించాం. నా పేరుతో ల్యాండ్ వస్తే నీకు అగ్రిమెంట్ ఇస్తానని. కాదు కూడదని 19లో వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ ఇమ్మని అడిగారు. సరే మీరు స్టాంపులు తెచ్చుకోకపోండి, రాసిస్తాను, నాకు ఇంకా ₹1 కోటి ఇవ్వండి అని అడిగాను. వాళ్ళు ఓకే యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి నేను 161 ఎకరా 96 సెంట్లకు నాకున్న రైట్స్ ప్రకారము 80 ఎకరాలు నేను అమ్మాను. అమ్మి అగ్రిమెంట్ ఇచ్చాను. అప్పుడు 19లో నేను అగ్రిమెంట్, 18వ సంవత్సరంలో నేను అగ్రిమెంట్ ఇవ్వాల్సింది 19లో ఇచ్చాను. ఏమని? గత టోకన్ ఉంది కాబట్టి 2018 ఫిబ్రవరిలో నేను అగ్రిమెంట్ ఇచ్చాను. వాళ్ళు ఆ స్టాంప్స్ కొనడము 19లో కొనుక్కొని వచ్చినారు నా దగ్గరికి. కొనుక్కున్నోనికి ఇబ్బంది లేదు, అమ్మినోనికి ఇబ్బంది లేదు, ఆదినానికి ఎందుకు ఇబ్బంది ఉంది? ఈ దొంగ రెజ్యులేషను, దొంగ అగ్రిమెంట్ అని కొన్నోడు అబ్జెక్షన్ చేయాలి. కానీ నీకేం అబ్జెక్షను అంటే, మేము 2018 మార్చిలో నాకు ఒక రెజ్యులేషన్ ఇచ్చినారు. ఆయన ఏం చేశాడు? 5వ నెలలో 10/5/2018 ఒక రెజ్యులేషన్ చేసుకొని దాంట్లో సంతకాలు అందరూ పెట్టుకొని ఫేక్ రెజ్యులేషన్ చేసుకొని కంపెనీలో ఉన్న ల్యాండ్ను ఆయన భార్య పేరుతోన, బామర్ది పేరుతోన, వాళ్ళ మామ పేరుతోన రిజిస్ట్రేషన్ చేశాడు. అదే భూమి నాకు ముందు అమ్మినారు. కాబట్టి నేను కోర్టుకు వెళ్ళినాను. కోర్టులో స్టే వచ్చింది. కోర్టులో నేను చూసుకుంటా. మేము ఎక్కడ కూడా మీడియా ముందుకు రాలేదు. ఈయన వారానికి 4 తూర్లు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు ఈ భూముల గురించి. కోర్టులో ఉన్నాయి, కోర్టులో జరుగుతున్నాయి, కోర్టులో ఆర్డర్ ఉంది, ఎన్సీఎల్టీలో ఆర్డర్ వచ్చింది. ఇన్ని సమస్యలు పెట్టుకొని మీడియా ముందుకు వచ్చి అన్ని అసత్యాలు పలికితే నిజమైపోతుందా? కోర్టులో ఉన్నప్పుడు వెయిట్ చేయాలి కదా ఎవరైనా. కాబట్టి నేను ఈరోజు ఈ కంపెనీకి రిప్రజెంటేటివ్గా నన్ను అపాయింట్ చేశారు కాబట్టి ఈ కంపెనీ గురించి ఎవరు మాట్లాడినా నేను స్పందిస్తా, మాట్లాడతా. ఇంకొకటి పల్లె రఘునాథ్ రెడ్డి ఫాదర్ నేము గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఆ 1Bలో ఉంది.
కంపెనీ పేరుతోనే భూమి ఉంది, కానీ రఘునాథ్ రెడ్డి పేరుతో భూమి లేదే, ఎక్కడా లేదే. ఉంటే తీసుకురా, ఒక డాక్యుమెంట్ తీసుకురా, అప్పుడు దాన్ని వర్తిస్తుంది. కానీ ఎట్లా వర్తిస్తుంది? నీ అంతకు నువ్వు 1B ఎక్కిచ్చి రఘునాథ్ రెడ్డి పేరుతో 1B ఉందని నువ్వు చూపిస్తున్నావు కదా. చూడండి దీంట్లో ఏముందో, సన్ ఆఫ్ గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది రఘునాథ్ రెడ్డి ఆస్తి కాదు, ఇది కంపెనీ ఆస్తి. ఇది అందరిది కలిసి ఈ ఆస్తి. రఘునాథ్ రెడ్డి కోనికి ఎట్లా వస్తుంది? ఇది వన్ ఆఫ్ ద డైరెక్టర్ కాబట్టి ఆదినారాయణ అనే అతను ఈ 1Bని కూడా ఎలా ఎక్కించాడు? రఘునాథ్ రెడ్డి ముటేషన్ లేకుండా రఘునాథ్ రెడ్డి సంతకాన్ని ఇంకొకరు సైన్ చేసి ఇది ముటేషన్ అప్లై చేసి రఘునాథ్ రెడ్డికి కూడా తెలకుండా ఈ 1B ఎక్కించారు. ఒక రఘునాథ్ రెడ్డి పేరుతోనే కాదు, ప్రభాకర్ పేరుతో ఎక్కించారు, ఎస్వి ప్రసాద్ రెడ్డి పేరుతో ఎక్కించారు. ఇక మిగతా డైరెక్టర్ల పేరుతో ఏం ఎక్కిలేదు. నేనేమంటా అంటే ఈ 1B ఉన్నంత మాత్రాన రఘునాథ్ రెడ్డిది కాదు భూమి. ప్రత్యేకంగా ఎందుకు ఆయన పేరే ఎక్కువ ప్రస్తావన? ఆయన మైలేజ్ కోసం ఆయన చేసుకుంటున్నాడు, దానికి మేము బాధ్యులము. ఇప్పుడు ఆ మైలేజ్ ఏముంది? ప్రభాకర ఒక సామాన్య మానవుడు, ఆదినారాయణ ఒక ఎంపీపీ, ఆయన పల్లె రఘునాథ్ రెడ్డి ఎక్స్ మినిస్టర్ ప్లస్ ఒక స్టేజ్ ఉన్నవాడు. ఆయనతో ఫైట్ చేస్తే ఆయన లబ్ధి పొందాలని చూస్తున్నాడు, నాతో ఫైట్ చేస్తే ఏమొస్తుంది ఆయనకి? ఎస్, ఆల్రెడీ అన్ని FIR నెంబర్లతో సహా ఇస్తా మీకు ప్రూఫ్స్. కాబట్టి దీన్ని మీరు కూడా పరిగణలోకి తీసుకొని ప్రజలకు తెలవాలని చెప్పి నేను ఈరోజు ప్రెస్ మీట్లోకి వచ్చినా, కానీ ఈ సబ్జెక్టు గురించి నేను ఏ రోజు రాలే. ఇంకొకటి, హిందూపూర్లో స్టే వచ్చింది కోర్టులో, NCLT కోర్టులో ఏమిచ్చాడు ఆర్డరు? ఏమిచ్చాడు? ఆదినారాయణకు తెలుసు. అదేమన్నాడు? నీకు ప్రయోజనం లేదు, నాకు ప్రయోజనం లేదు రఘునాథ్ రెడ్డిని చెప్పాడు. దీంట్లో ఈ గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఫ్రాడ్ జరిగింది కాబట్టే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, అంటే ఇన్వెస్టిగేషన్ అంటే ACB కావచ్చు, CBI కావచ్చు, ఇంకొకటి ED, 100% ED రావాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఇది కూడా జరుగుతుంది. దీంట్లో టైం ఎంత ఇచ్చాడు? 3 months. ఈ 3 months లోపల ఇది ఎంక్వైరీ చేసి కోర్టుకు సబ్మిట్ చేయమని చెప్పి కోర్టు ఆర్డర్ ఉంది. దీనిపైన ప్రతిరోజు ఇది వచ్చి 19/6/2025 ఆర్డర్ వచ్చింది. ఇది మా చేతికి వచ్చేతలకు 10 రోజులు లేట్ అయింది. ఈ ఆర్డర్ వచ్చినప్పుడు అందరూ సైలెంట్గా ఉండాలి, కానీ ఈ భూముల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. అలా మాట్లాడితే నెక్స్ట్ మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం. దీంట్లో ఎవరి గురించి కూడా ఆలోచన చేయము. అది ఆయన అడగాల, మీరు నన్ను కాదు. మేము ఉన్నాం సంవత్సరాల నుంచి, ఇప్పుడు 7 ఏళ్ళ నుంచి మేము ఓపికగానే ఉన్నాం. ఏ రోజన్నా మేము ప్రెస్ మీట్కి వచ్చినామా? మేము ఈ భూముల గురించి మాట్లాడినామా? లేదే. రఘునాథ్ రెడ్డి ఫేక్ రెజ్యులేషను, ఫేక్ అగ్రిమెంటు అని రోజు పేపర్లో మీడియాలో చూస్తున్నాము. కాబట్టి మాది ఎందుకు అవుతుంది? మేము వివరణ ఇచ్చుకుంటున్నాం మాది ఒరిజినల్ అని. నాకు మార్చి 2018 రెజ్యులేషన్ ఇస్తే నీ రెజ్యులేషన్, నువ్వు చేసుకున్న రెజ్యులేషన్ ఫేక్ రెజ్యులేషన్ ఎప్పుడు? మే 10 మే 2018. అంటే నీది ముందా మాది ముందా? మాదే ముందు, కానీ మా హక్కు ఉంటుంది. కానీ నీ హక్కు నీకుంటే కోర్టులో చూసుకుందాం. ఈ ప్రెస్ మీట్లతో పనేముంది? 3 నెలలు వెయిట్ చేయండి. ఎవరైనా దీని గురించి మాట్లాడుకుని 3 నెలలు వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా దీనికి ఒక ప్రతిఫలం అనేది వస్తుంది. అంతవరకు వెయిట్ చేయలేక ప్రెస్ మీట్లు, ధర్నాలు ఇవన్నీ అవసరమా? ఎవరు చెప్పినా మేము ఖండిస్తాం. ఈ గ్లోబల్ హార్టికల్చర్ గురించి ఎవరు మాట్లాడినా మేము ఖండిస్తాను అని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఓకే, కంపెనీ ఎండి చెల్లుతుందా లేదా అని ఆయన చూసుకోమను. మేము లీగల్గా ఉంటేనే పోయి ఉంటాం. నాకు 6 మంది డైరెక్టర్లు అపాయింట్ చేసినారు నన్ను. ఇంకోటి, కంపెనీ రూల్స్ ఏమున్నాయి? టీ హోటల్లో కూడా పెట్టుకోవచ్చు డైరెక్టర్లు అందరూ కలిస్తే. నీకు ఇన్ఫామ్ చేసినారా లేదా అనేది కాదు. నీకు ఇన్ఫామ్ చేయాలంటే 1/3 మెజార్టీ నాకు లేకపోతే నీకు ఇన్ఫామ్ చేస్తాం. ఇది కంపెనీ రూల్స్. ఇప్పుడు మేము కూడా ఈ డెసిషన్ తీసుకున్నారు వాళ్ళు, మేము అందరం అంటే లీగల్గా ఉంటేనే తీసుకుంటాము, కానీ లీగల్గా లేకపోతే ఎందుకు తీసుకుంటాము? ఒకవేళ లీగల్గా లేకపోతే ఆయన లీగల్గా చూసుకోమనండి, తప్పేం లేదు. నాకు అన్నీ తెలుసు.
ఆల్రెడీగా మేము లీగల్గానే ఉన్నాము, మేము లీగల్గానే ఫైట్ చేస్తున్నాం. ఆయన మాత్రం తిన్నాము ప్రెస్ మీట్లో కూర్చొని మేము మాట్లాడలేదు. ఇంకొకటి, ఒక డైరెక్టరు పల్లె రఘునాథ్ రెడ్డి నీ భూమి ఉంది, నీ పేరుతోనే ఉంది అన్నాడు. రఘునాథ్ రెడ్డి ఏం చెప్పాడు? ఒక్క సెంటు కూడా నాకు రిజిస్ట్రేషన్ లేదు అన్నాడు. ఇది మీరు వినింటారు, ఆదినారాయణ ప్రెస్ మీట్లో మీరు వినింటారు. ఒక్క సెంటు కూడా లేదని రఘునాథ్ రెడ్డి చెప్పాడు. అయ్యా నీ పేరుతో భూమి ఉందని ఆదినారాయణ చెప్పాడు. ఏమిటి చూపించి? 1Bని చూపించి. ఈ 1B ఏముంది చదవండి, మీరు చదివితే కదా అర్థమవుతుంది. ఒక్క నిమిషం పోతాం. ఇప్పుడు హెచ్చరిస్తున్నాము. తర్వాత ఇదే రేపు మీడియాలో మళ్ళీ వచ్చిందనుకో లీగల్గా ప్రొసీడ్ అవుతాం. ఇది ఆర్డర్ ఉన్నా కూడా ఇట్లా మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు, ఇది తప్పు. ఎవరికి వస్తే వాళ్ళకి రాని, తప్పేముంది? మేము కూడా చాలా సఫర్ అయినాం దీని నుంచి. సఫర్ అయ్యేది ఉంటే సఫర్ అవుతాం, లీగల్గానే సఫర్ అవుతాం. మేమేం రోడ్డు మీదకి వచ్చి కాలే, మీరు వస్తూ ఉన్నారు అంతే. ఎందుకు వస్తున్నావో అర్థం కావడం లేదు మాకు. నువ్వు కరెక్ట్ ఉన్నప్పుడు ఇంట్లో పండుకుంటే కూడా నువ్వు సక్సెస్ అవుతావు కదా. నువ్వు ఎందుకు మళ్ళీ ఈ విధంగా ప్రెస్ మీట్లు పెడుతున్నావు? అంటే ఒక లీడర్తో ఫైట్ చేస్తే నీకు మైలేజ్ వస్తుంది అనుకుంటున్నావు. మైలేజ్ కాదు వచ్చేదే, 0. ఇప్పుడు పార్టీలు ఎన్ని మారినావో జనాలకు తెలుసు, ఏ పార్టీలో నువ్వు ఉంటావో తెలియదు. దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు? వెయిట్ చెయ్యి, 3-4 months వెయిట్ చెయ్యి, తెలుస్తుంది. ఊరికే అనవసరంగా అబద్ధాలు చెప్పి మీడియాను తప్పుదోవలు పట్టించి ప్రెస్ను తప్పుదోవలు పట్టిస్తే ఏమొస్తుంది? రా, చర్చకు పిలుస్తున్నావు నువ్వు. ఎవరిని? రఘునాథ్ రెడ్డిని చర్చకు పిలుస్తున్నావు. ఆగస్టు 15 తర్వాత నువ్వు ఏ డేట్ ఇచ్చినా ఎక్కడికి రమ్మని నేను వస్తా. నీ దగ్గర ఏమున్నా ఎవిడెన్స్ తీసుకురా, నా దగ్గర ఏమున్నా ఎవిడెన్స్ తీసుకొస్తా. ఎవరు తప్పు చేసినారో నేనే వస్తా. రఘునాథ్ రెడ్డి నీ స్థాయికి రఘునాథ్ రెడ్డి రావాల్సినంత అవసరం ఏం లేదు, నేను వస్తా. ఇప్పుడు నేను బాధ్యుని, మీ అందరిలో నేను బాధ్యుని. రండి, డేట్ చెప్పండి, నేను వస్తా. నీ పెద్ద మనుషులను ఏమైనా పిలుచుకొచ్చుకునేటువంటి పిలుచుకొచ్చుకో, నా పెద్ద మనుషులను ఏమైనా కావాలంటే నేను కూడా కూర్చొని పెడతా. కానీ కోర్టును గౌరవిస్తున్నాం కాబట్టి నేను ఆ ఛాలెంజ్ను, నువ్వు ఛాలెంజ్ చేసినావు కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తున్నా. కానీ నేను కోర్టును ధిక్కరించి నేను మాట్లాడను. ఎవరైనా సరే ఇది 3 months టైం ఉంది, 3 months 4 months టైం ఉంది. దాని తర్వాత డేట్ ఇచ్చినా పర్వాలా, లేదు నీకు నాకు ఓకే అనుకున్నప్పుడు ఒక డేట్ నేనే వస్తా, చర్చకు నేనే వస్తా. బహిరంగ చర్చకి ఎక్కడికైనా రెడీ, నాదేముంది. ప్రమాణం ఎవరు నన్నేడు? రఘునాథ్ రెడ్డి. అవును, అదే కదా ఇంతవరకు నేను చెప్తుండేది. నాతో నువ్వు టార్గెట్ చేస్తే ఏం వస్తుంది నీకు? నన్ను టార్గెట్ చేస్తే ఏమొస్తుంది? ఏంది రాదు. ఇప్పుడు అడుక్కునే వంచోళ్ళు అడుక్కునేటో పెరుక్కునేట్లు ఉంటుంది. అర్థమైందా? నువ్వు నేను రాసుకుంటే బూడిద రాలుతాడు అంతే. ఆయనతో ఫైట్ చేస్తే ఆయన ఒక స్థాయిలో ఉన్నాడు కాబట్టి నువ్వు ఎదగాలని ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నావో అది నాకెట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టినాను, ఏమిటి గురించి పెట్టినా? గ్లోబల్ హార్టికల్చర్ సంస్థ గురించి నువ్వు మాట్లాడినావు కాబట్టి నేను మాట్లాడతా. నాకు పవర్ ఇచ్చినారు, మాట్లాడే హక్కు నాకుంది. ఈ రోజు నుంచి ఎవరు కూడా దీని గురించి మాట్లాడినా నేనే స్పందిస్తా, ఎవరు మాట్లాడినా నేను స్పందిస్తా. కానీ మీకేమి హెచ్చరిస్తున్నామంటే ఇవి కోర్టులో ఉన్నాయి, దయచేసి. ఆర్డర్ కూడా వచ్చినాయి, ఊరికి కోర్టులో ఉంటే అది వేరు. ఆర్డర్ కూడా వచ్చినప్పుడు మీరు మాట్లాడడం తప్పు. మాట్లాడితే లీగల్గా యాక్షన్ తీసుకుంటాము. ఎవరు మాట్లాడినా, అది మా డైరెక్టర్లు మాట్లాడినా, అక్కడ ఆదినారాయణ మాట్లాడినా మేము లీగల్గా పోతాం. నేను మాట్లాడినా మీరు పోవచ్చు అంతే. ఇంకొకటి, ఆయన ఏదో నా ఆఫీసు అడ్రస్ నా ఇంట్లో ఉంది, ఇది చల్లదు అంటున్నాడు. ఇది చల్లదు అని మీడియాగా చెప్పాల్సిందే. కోర్టు చెప్పు, ఇది చెల్లుతుందా లేదని. నా లీగల్ నా దగ్గర ఉంది, నీ లీగల్ నీ దగ్గర ఉంటే కోర్టుకు పోదాంపా. లేదా నువ్వు కోర్టుకు వెళ్ళు, ఇది చెల్లదని. తప్పేముంది? దాన్ని కూడా నేను తప్పులు పట్టడం లేదే, చెల్లుతుందా చెల్లదా అని. నువ్వు చండీగఢ్లో రాసుకున్న రెజ్యులేషన్ చెల్లినప్పుడు నేను ఆనందపూర్లో రాసుకున్న రెజ్యులేషన్ చెల్లకపోవడం ముందు, నాకు ముందు రెజ్యులేషన్ వచ్చినప్పుడు 2 రెజ్యులేషన్లు ఎట్లొస్తాయి? అది నువ్వు అర్థం చేసుకోవాలా. అది ఆల్రెడీగా కోర్టుకు తెలుసు, కోర్టుకు తెలిసింది కదా. తెలిసింటేనే తప్పు జరిగిందని ఆర్డర్ ఇచ్చింది.
దీన్ని బేస్ చేసుకొని 4 months వెయిట్ చేయండి. ఎవరిది ఏమి తేల్చేస్తారు వాళ్ళే, ఎందుకు తొక్కులాడతాము అంతే. ఉమ్మడి జిల్లాలో ఎంతో పేరు ప్రతిష్ట కలిగినటువంటి మాజీ మంత్రివర్యులు డాక్టర్ పల్లెనాథ్ రెడ్డి గారిపైన ఈ జిల్లాలో ప్రేమ ఆదరాభిమానాలు రాజకీయ చతురస్రం కలిగినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి పైన లేనిపోని అభాండాలు చేయడం సభ్య సమాజానికి సిగ్గుచేటు. ముదిగుబ్బ మండలానికి సంబంధించినటువంటి గొడ్డుమరి ఆదినారాయణ ఎంపీపీ గారు గత 3 రోజుల క్రితం రఘునాథ్ రెడ్డి సార్ పైన సవాళ్ళు విసిరారు. ఆయన స్థాయికి తగ్గట్టు నువ్వు బిహేవ్ చేయడం లేదు. అదేవిధంగా నువ్వు మాట్లాడేటువంటి పత్రికా మూలకంగా కానీ వివిధ సందర్భాల్లో ప్రజలకు సరైన సమాచారం, ఎందుకంటే ప్రజాక్షేత్రంలో 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో పనిచేస్తున్నారు. అదేవిధంగా ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నాడు కాబట్టి అతను ప్రజలకు సమాచారం తెలియజేయాలని స్పందించడం జరిగింది. అంతేగాని నువ్వు చేసేటువంటి బ్లాక్మెయిలింగ్ మాటలకు అతను తలొగ్గి ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా నుంచి నువ్వు ఏది మాట్లాడినా ఈ ఉమ్మడి జిల్లాలో రఘునాథ్ రెడ్డి సార్ శిష్యులుగా నువ్వు విసిరే ప్రతి సవాళ్లకు ప్రతిఘటిస్తాం, ఆ సవాళ్ళను స్వీకరిస్తాం. నీకు ఏమి సమాధానం కావాలో ఆయన శిష్యులుగా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మొన్నటి రోజు ముదిగుబ్బ మండలానికి సంబంధించి రఘునాథ్ రెడ్డి సార్ అక్కడ గవర్నమెంట్ భూమిని ఆక్రమించి ప్లాట్లు వేశారని చెప్పి ఆరోపణ చేశాం. అదేవిధంగా పల్లెనాథ్ రెడ్డి సారు 2006 సంవత్సరం మే 18వ తేదీన కొండేటి వెంకటనారాయణ సన్ ఆఫ్ కొండేటి లేట్ రోషన్న అనేటువంటి వారిపైన ముదిగుబ్బ మండలం సర్వే నెంబరు 824 బి 2 ఎకరాల 92 సెంట్లు భూమిని బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ పేరు మీద కొనుగోలు చేయడం జరిగింది. ఆ భూమి ప్రస్తుతం బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి డాక్యుమెంట్ నెంబర్ 7475 2006. అదేవిధంగా అనంతపురం జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు 2006 సంవత్సరంలో అది ప్యూర్ పట్టా ల్యాండ్గా గుర్తించి రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ భూమిలో 38 సెంట్లు నేషనల్ హైవేకి పోయినది, మిగతా భూమి అట్లనే ఉంది. ఈ 2 ఎకరాల చిల్లర సంబంధించిన భూమి కూడా అట్లే ఉంది. ఈ భూమి కూడా 2024 డిసెంబర్ 2వ తేదీన కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు రిజిస్టర్ కాబడింది. సార్ కూడా భూమిని ముదిగుబ్బ మండలం చామల వెంకటరెడ్డి కొడుకు చామల నారాయణ దామానుజంపల్లి ముదిగుబ్బ మండలం వారికి అమ్మడం జరిగింది. ఆ డాక్యుమెంట్ నెంబరు 15/13/1/2024. ఈ ప్రకారం ప్రైవేటు భూమిని నువ్వు ఇష్టాచారం కొద్దీ ప్రభుత్వ భూమిని చెప్పి ఆరాధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఇంకొక సర్వే నెంబరు 824 B2B, ఆ సర్వే నెంబర్లో భూమి ఇంతవరకు ప్లాట్లు వేయలేదు, ఆ భూమి అట్లే ఉంది. కావాల్సింటే ముదిగుబ్బకు వెళ్ళి మీరు కూడా మీడియా మిత్రులు కూడా పరిశీలించవచ్చు, చూడొచ్చు కూడా. ఇటువంటి లేనిపోని ఆరోపణలు అభాండాలు వేయడం మంచిది కాదు ఆదినారాయణ యాదవ్. రెండో అంశం, ఆ ఆలమూరు సంబంధించి ఆ భూములు ఎస్సీలు ఎస్టీలు బీసీలకు భూములు పట్టాలు ఇచ్చారు, ఆ భూములను ఆక్యుపై చేశారని చెప్పి ఆరోపణ చేశావు. అయితే రఘునాథ్ రెడ్డి సారు ఈ రాయలసీమ ప్రాంతానికి అగ్రికల్చర్ హార్టికల్చర్ కాలేజీను ఇంజనీరింగ్ కాలేజీలను ఆయన విద్యా సంస్థలు ఒక మెడికల్ కాలేజ్ తప్ప మిగతా విద్యా వ్యవస్థలన్నీ కూడా ఈ జిల్లాలో పలు ప్రాంతాల్లో కూడా నెలకొల్పి పేద విద్యార్థులకు విద్యను అందించాలని చెప్పి అగ్రికల్చర్ కాలేజీను తీసుకురావడం జరిగింది. ఆ హార్టికల్చర్ కాలేజ్ సంబంధించి 204 ఎకరాలు భూమిని గౌరవ మాజీ ఎంపీ సైఫుల్లా గారు వాళ్ళ సోదరుడు షఫీవుల్లా గారి నుంచి కొనుగోలు చేయడం జరిగింది. దాంట్లో కూడా ఆ భూమి 2016 సంవత్సరంలో కొనుగోలు చేశాడు. గతంలో తనకు ఏమాత్రం హక్కు లేదని ఏలూరు వెంగన్న అనే వ్యక్తి 1975 సంవత్సరంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ప్రభుత్వం ఆ భూమిని సరెండర్ చేశారు. అయితే దానిపై 1977లో 2 బీసీలు 2 ఎస్సీలు ఒక ఓసీకి పట్టా ఇచ్చారు. తర్వాత సైఫుల్లా షకీవుల్లా గారు ఇద్దరు కూడా
ఆ ల్యాండ్ మాదేను ఏలూరు ఎంగన్ అనేటువంటి వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు ల్యాండ్ రిఫార్మ్స్ అప్లికేట్ ట్రిబ్యునల్కు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సీసీ నెంబర్ కూడా 379/75 1975 సంవత్సరం సీసీ నెంబరు వాళ్ళు ఫిర్యాదు చేయగా 1982లో ఆ ల్యాండ్ కూడా ఎవరైతే ఎంగన్న మాదని చెప్పి ఇది చేశారు. దానిపైన హైకోర్టు కూడా ఆ తర్వాత ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఆయన సైఫుల్లాదేనని చెప్పి ఎంగన్నకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి తేల్చడం జరిగింది. తర్వాత రైతులకు కొంతమందికి పట్టాలు ఇచ్చినారని పట్టాలు చెల్లవని చెప్పేసి కూడా ఎవరైతే పట్టాలు చెల్లవని ఆ తీర్పును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధృవీకరించింది. ఈ 2 తీర్పుల ఆధారంగా రైతులకు ఇచ్చినటువంటి పట్టాలను రద్దుపరిచారు. ఆ రద్దుపరిచినటువంటి ఈ ఆలమూరు ఏ మండలాల పరిధిలోకి వస్తే ఆ మండలంలో ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి RCHA 139/95 దీని ప్రకారం 35 సంవత్సరాల క్రితమే పట్టాలు రద్దుపరిచారు. దీని గురించి కూడా మాట్లాడడం మంచిది కాదు. అదేవిధంగా కియా భూములకు సంబంధించి పల్లెనాథ్ రెడ్డి సార్ పైన గతంలో పత్రికా విలేకరుల సమావేశంలో నా పేరు మీద కియా దగ్గర గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యక్తిగతంగా 1 సెంటు భూమి కూడా లేదని చెప్పడం జరిగింది. అయితే మొన్న ఆదినారాయణ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వద్ద రఘునాథ్ రెడ్డి సార్ పైన ఇన్ని ఎకరాల భూమి ఉంది 1B ఉందని చెప్పి మీడియా మిత్రులకు చూపించడం జరిగింది. అయితే ఆదినారాయణ యాదవ్ గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక డైరెక్టర్గా ఉండి ఒక ఫేక్ రెజల్యూషన్ను పాస్ చేసి మిగతా 6 మంది డైరెక్టర్లకు తెలియకుండా నీ భార్య నీ బంధువుల పేరు మీద రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా రఘునాథ్ రెడ్డి సారును ఇంకొక డైరెక్టర్ వెంకటప్రసాద్ రెడ్డి అని వీరిద్దరికి తెలియకుండా వీళ్ళిద్దరి ఫోర్జరీ సంతకాలతో నువ్వు పెనుగొండలో మీ సేవ నందు పాస్బుక్లకు ముటేషన్కు అప్లై చేశావు. వాళ్ళ సంతకాలను కూడా నువ్వు ఫోర్జరీ చేసి అదేవిధంగా ఆ పల్లె రఘునాథ్ రెడ్డి సార్ పేరు మీద 1Bలో పల్లె రఘునాథ్ రెడ్డి కేర్ ఆఫ్ గ్లోబల్ హార్టికల్చర్ అని ఉంది. అది కాకుండా పల్లె రఘునాథ్ రెడ్డి సన్న పల్లె చిన్న వెంకటరెడ్డి అని ఉంటే అది ఆయనకు చెల్లుబాటు అవుతుంది. గ్లోబల్ హార్టికల్చర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద ఉండేటివి అవి కంపెనీకే చెల్లుతాయి. ఇది ఆయన సొంత ఆస్తి కాదు. దీన్ని స్పష్టంగా తెలుసుకొని నిజాలు మాట్లాడాలని చెప్పి ఆదినారాయణను హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా అతను ఏవైతే ఫోర్జీ సంతకాలు చేసినాడో అవి మీ సేవ వాళ్ళు రెవెన్యూ వాళ్ళను మభ్యపెట్టి చేసినటువంటి సంతకాలు పూర్తి ఆధారాలు కూడా మీకు అందరికీ కూడా అందజేస్తాం. వాటితో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసనసభ్యులు రామకృష్ణ గారిపైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజ్ తీసుకొని వచ్చి మాట్లాడినారని. అతను రైతులు ప్రజల సంక్షేమం కోసము పుట్టపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి ధర్నా కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. అది ఈనాడు దినపత్రికలో రాష్ట్ర వ్యాప్తంగా ఆదినారాయణ అరాచకం అని చెప్పి న్యూస్ రావడంతో ఆ న్యూస్ చూసి అతను మా గిరిజనుల పట్ల ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ భావజాలాలతో స్పందించి మరుసటి రోజే ఆ తాండాకు వెళ్ళి అడివానంపల్లి తాండాకి ఆ గిరిజన భూములను పరిశీలించి అక్కడ మాట ఇవ్వడం, అక్కడ ఆ సమస్యను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నీ మాదిరి బ్లాక్మెయిలింగ్లు చీటింగులు చేసే వ్యక్తి కాదు. అతను ప్యాకేజీలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతో పేరు ప్రతిష్ఠించినటువంటి వ్యక్తి. అటువంటి పైన లేనిపోని అబండాలు అవాక్కులు చవాకులు పేరిస్తే నీ తాట తీసేకి కూడా కమ్యూనిస్టు పార్టీ సోదరులు సిద్ధంగా ఉన్నారు. జాగ్రత్త, ఇప్పటికైనా మానుకో అని చెప్పి తెలియపరుస్తున్నా.